అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర విషయం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దీని గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. విచిత్రం ఏంటంటే దీని గురించి వైఎస్ఆర్సీపీ నేతల్లో కానీ వైసీపీ ఎమ్మెల్యేల కంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలోనే ఎక్కువ చర్చ జరుగుతుంది. తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాలకు నేను స్వయంగా అటెండ్ అయినప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు కానీ దీని గురించి జగన్ పాదయాత్ర ఈసారి ఎలా ఉండబోతుంది, గతంలో చేసి అధికారంలోకి వచ్చారు, ఈసారి పాదయాత్ర చేస్తే ఏం జరుగుతుందని కొందరు, ఈసారి అంత సులువుగా ఉండదని చెప్పి మరికొందరు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు చర్చించుకోవడం స్వయంగా నేను విన్నాను. అయితే జగన్ గారు గతంలో 2017లో పాదయాత్ర చేసినప్పుడు ఇప్పుడు 2027లో పాదయాత్రకే ఉన్న తేడా ఏమిటి, వ్యత్యాసం ఏమిటి అనేది కూడా ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు 2017లో పాదయాత్ర చేసినప్పుడు 67 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నారు. అప్పుడు ఆయన అంటే కొందరు వెళ్ళిపోయినప్పుడు కూడా 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట దాదాపు 46-47 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కూడా బలంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆ రోజు రాయలసీమలో వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ బలంగా ఉంది. కొన్ని జడ్పీ చైర్మన్ స్థానాలు కూడా గెలుచుకుంది. కొందరు ఎమ్మెల్సీలు కూడా వైఎస్ఆర్సీపీ వెంట ఉన్నారు. అప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. పైగా అప్పుడు జనసేన, బీజేపీ, తెలుగుదేశం వేరువేరుగా ఉన్నాయి. అంటే బీజేపీ కొద్ది రోజులు టీడీపీలో కలిసి ఉన్నప్పటికీ కూడా పాదయాత్ర ఎండింగ్కి వచ్చేసరికి ఏం జరిగింది, బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసింది. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రులు కూడా రాజీనామా చేసేసారు, బయటకు వచ్చేసారు. అంటే ఎన్నికలకు ముందే ప్రభుత్వం మీద ఒక స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది. ఆ వ్యతిరేకతను జగన్మోహన్ రెడ్డి గారు బాగా క్యాష్ చేసుకున్నారు. పైగా తొలిసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రచారం ఆయన జనాల్లోకి బాగా వెళ్ళారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి జనాలు కూడా నమ్మారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇద్దాం, ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు. పైగా 2012 ఉప ఎన్నికల్లో కాడి నుంచి ఆయన కష్టపడుతూ ఉన్నారు. 2012 నుంచి కష్టపడితే 2019కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బంపర్ అవకాశం వచ్చింది. పాదయాత్ర బాగా వర్కౌట్ అయింది. అంటే రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు పాదయాత్ర చేయటం, ఆయన సంక్షేమ పథకాలు అమలు చేయటం, జగన్ గారు కూడా అలా చేస్తారని చెప్పి సాధారణ ప్రజల్లో కూడా ఒక భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టారు. అయితే ఈసారి పరిస్థితులు దానికి వేరుగా ఉన్నాయి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్లానింగ్ ఎలా ఉంది, 2027లో జూలైలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా, రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఒక ప్లేనరీ నిర్వహించి ఆ వెంటనే జనాల్లోకి వెళ్ళిపోదాం. అంటే 2007 మొత్తం 6 నెలలు ప్లస్ 2028 అంటే దాదాపు 1.5 పాటు కంటిన్యూగా జనాల్లోనే ఉన్నామని చెప్పి ప్లాన్ అయితే వేసుకున్నారు. ఈసారి ఏదో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ప్రధాన నగరాలతో మాత్రమే కాకుండా మండల హెడ్ క్వార్టర్లు, మేజర్ పంచాయతీలు కవర్ అయ్యేలాగా పాదయాత్ర చేద్దాం అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. టిక్కెట్లు పాదయాత్రకి ముందే అనౌన్స్ చేసేద్దాం. ఏ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు ఎవరెవరు ఉండాలి అంటే చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి బలమైన అభ్యర్థులు లేరు. ముందే ఇన్ఛార్జీలు పెట్టేసేసి అప్పుడు పాదయాత్రకు వెళ్ళే ఆలోచనలో కూడా జగన్ గారు ఉన్నారు. అయితే ఆ పాదయాత్రకి ఈ పాదయాత్రకి తేడా ఏంటంటే ఈసారి కూటమి 3 పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. పైగా వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేలు కేవలం 11 మందే ఉన్నారు. 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా విమర్శించడానికి సిద్ధంగా ఉన్నారు 3 పార్టీలకు చెందినటువంటి నేతలు. అయితే 1.5 పాటు పాదయాత్ర పేరుతో రోడ్లన్నీ బ్లాక్ చేస్తే కూటమి ప్రభుత్వం ఈసారి ఊరుకుంటుందా, ఈసారి పర్మిషన్లు ఇస్తారా, ఈసారి అంత అవకాశం ఉంటుందా అనేది కూడా సందేహమే. 2017లో జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్ర మీద ఇన్ని నిబంధనలు, ఇన్ని రూల్స్ ఏమీ లేవు. ఆయన చాలా ఫ్రీగా స్వేచ్ఛగా పాదయాత్ర చేసుకున్నారు. అయితే ఈసారి చంద్రబాబు గారు ఊరుకున్నా, లోకేష్ గారు ఊరుకుంటారా అన్న ప్రశ్నలు, సందేహాలు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు గారు 53 రోజులు జైల్లో ఉన్నారు. అది ఒకటి. అయితే లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేసినప్పుడు నానా కొర్రీలు, నానా నిబంధనలు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు. అడుగడుగునా అడ్డంకులు ఎదురైనాయి. మరి ఇవన్నీ లోకేష్ గారి దృష్టిలో కూడా ఉన్నాయి కదా. పైగా చంద్రబాబు గారు కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. ఈసారి చంద్రబాబు గారు కూడా చంద్రబాబు గారు కాస్త అటు ఇటు చూసి చూడనట్టు ఉన్నా కూడా లోకేష్ గారు ఈసారి మాత్రం పాదయాత్రకే తన యువగళం పాదయాత్రకే ఎలా అయితే అడ్డంకులు క్రియేట్ చేశారో ఈసారి కూడా అదే అడ్డంకులు క్రియేట్ చేయాలన్నటువంటి రూల్ ఏముంది, చేయొచ్చు కదా. పైగా కూటమిలో 3 పార్టీలు బలంగా ఉన్నాయి. దాంతో ఈసారి పాదయాత్ర, జగన్ గారి పాదయాత్ర అంత ఈజీ అయితే కాదు. కానీ ప్రభుత్వం మీద చాప కింద నీరులా వ్యతిరేకత అయితే మొదలైంది. మరి ఈ వ్యతిరేకతని ఎలాగా జగన్ గారి జనాల్లోకి తీసుకెళ్తారు, కూటమి ఇచ్చిన హామీలు అమలు చేసేలాగా ఆయన పాదయాత్ర ఉండబోతుందా, ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను ఎలా తన వైపు తిప్పుకుంటారు అన్నది చూడాలి. కానీ అంత ఈజీ టాస్క్ అయితే కాదు ఈసారి పాదయాత్ర. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా కామెంట్ చేయండి. నా ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.